కొన్ని రెస్టారెంట్స్లో పాట్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చేసిన బిర్యానీని చక్కగా పాట్లో గార్నిష్ చేసి తీసుకొచ్చేస్తారు. దీనివల్ల మనకి పాట్ బిర్యానీ ఫ్లేవర్ అస్సలే రాదు. యాక్చువల్గా కుండ బిర్యానీ అనేటప్పటికీ ఇలా కుండలోనే ఉండాలండి. దట్టు ఈరోజు మనం చిట్టుముత్యాలని యూజ్ చేసి రాజుగారి కోడి పలావ్ని చేసుకుందాము. నార్మల్ బిర్యానీ లాగా పొడిపొడిలాడుతూ రాదు కానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా చికెన్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు కుండలో ఆయిల్ అలానే నెయ్యిని వేసుకొని మరిగిన తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే ఎండుమిర్చి వేసి కొంచెం వేయించుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి వాటర్ పైకి తేలేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, పెరుగు, రుచికి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకున్న ఒక గ్లాస్ చిట్టుముత్యాల రైస్ని వేసేసుకొని 1:2 రేషియోలో వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మనకి కారం, ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టి సిమ్లోని ఒక 20 minutes పాటు ఉడికించేసుకున్నాం అనుకోండి, అన్నం మెత్తగా అయిపోతుంది, అలానే చికెన్ కూడా ఉడికిపోతుంది. ఫైనల్గా పైనుంచి కొత్తిమీర అలానే నెయ్యిని వేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. రైతాతో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, రెగ్యులర్గా చేసే బిర్యానీకి ఇలా కుండలో చేసే బిర్యానీకి టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది ట్రై చేస్తేనే తెలుస్తుంది. సో ఈసారి కుండని తీసుకొచ్చి బిర్యానీని వండేసేయండి.